హాయ్ ఎవ్రీవన్, ఫ్రాక్ కుట్టేటప్పుడు బాడీ సపరేట్గా సైడ్ స్టిచెస్ వేసుకుని అలాగే గేరా సపరేట్గా రౌండ్గా కలిపేసుకుని ఆ తర్వాత వేస్ట్ దగ్గర రెండు ఒకదానికొకటి కలిపామనుకోండి, సైడ్ ఎప్పుడన్నా కానీ మనకి లూజు టైటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉండదు. ఇలా కుట్టారని నేను చెప్పిన విధంలో కుట్టారనుకోండి, ఎప్పుడైనా లూజు టైటు చేసుకునే అవకాశం ఉంటుంది. సైడ్ ఖర్చు కోసం ఎంతైతే వదిలిపెడతామో కట్ చేసేటప్పుడు అంత మార్క్ చేసుకోవాలి. నేను 2 ఇంచెస్ వదిలిపెట్టాను. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటున్నాను. వేస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. వేస్ట్ దగ్గర నుంచి 4 క్లాతులు ఇలా సమానంగా పట్టుకోవాలి. మెయిన్ క్లాతులు 2, లైనింగ్ క్లాతులు 2 సమానంగా పట్టుకొని ఒక 3 ఇంచెస్ కింద వరకు ఇలా క్రాస్గా కుట్టేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, అదేవిధంగా ఇలా క్రాస్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి మెయిన్ క్లాత్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది నెమ్మదిగా పక్కకి జరిపేసుకోవాలి. మెయిన్ క్లాత్ 2 సమానంగా పట్టుకొని ఇలా మిషన్ ముందుకు తీసుకురావాలన్నమాట. ఈ లైనింగ్ అనేది ఒకేసారి పక్కకి జరిపినట్టు కాకుండా నెమ్మదిగా పక్కకి జరుపుకోవాలి. ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద కుట్టుపడేలా చూసుకోవాలి. కింద వరకు మామూలుగా కుట్టు వేసుకోవడమే. దీని తర్వాత ఇప్పుడు వేసిన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో రెండో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో రెండో స్టిచ్ వేసుకోవాలి. వేస్ట్ వరకు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇది బటర్ఫ్లై హ్యాండ్స్తో వచ్చిన ఫ్రాక్ అండి. దీని కటింగు స్టిచ్చింగు మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. చూడండి, వేస్ట్ వరకు ఇలాగే 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. వేస్ట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు కుట్టాను కదా, అక్కడ వరకు కూడా కుట్టేసుకోవాలి. మళ్ళీ 4 క్లాతులు కలిపేసుకుని సేమ్ 3 ఇంచెస్ కింద వరకు కుట్టేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది పక్కకి జరుపుకోవాలి. మెయిన్ క్లాత్ 2 లైనింగ్ల మధ్యలో నుంచి పక్కకి జరిపేసుకొని లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి, కింద వరకు ఇలా మెయిన్ క్లాత్కి ఎలా అయితే వేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇలా ఫ్యూచర్లో ఎప్పుడన్నా టైట్ అయిందనుకోండి, లోపల వైపు ఒక కుట్టు వేసుకుంటే టైట్ అవుతుంది, లేదా బయట వైపు ఒక కుట్టు వేసుకుని ఒక కుట్టు ఊడ తీసుకున్నాం అనుకోండి, లూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.